బాలకృష్ణ గారి మూవీ అనేటప్పటికల్లా అందులోని ఇది అఖండ 2, అఖండ 1 అనేది మంచి బాగా హిట్ అయింది. అఖండ 2 అనేటప్పటికల్లా ఆ హైప్ ఇంకా ఎక్కువ వచ్చారు. బాలకృష్ణ గారి క్యారెక్టర్ని కూడా చాలా బాగా చూపించారు. అంటే ఈ క్యారెక్టర్లో బాలకృష్ణ గారు పూర్తిగా అలా నీలమైపోయారు. అంటే అలా తీసుకొచ్చి బాలకృష్ణ గారిని కూర్చోబెట్టేటైంది. అంటే ఆయనకున్న ఈ యొక్క మూవీస్లో ఉన్న మెచ్యూరిటీ కావచ్చు, ఈ క్యారెక్టర్ మ్యాచ్ అవడం వల్ల ఏమవుతుంది, హైప్ ఎక్కువ వచ్చింది. ఎప్పుడైతే హైప్ వచ్చిందో ఆడియన్స్ కూడా బాగా ఈజీ అయ్యారు. సో ఇలాగా వన్ డేలో అంటే అందుకే అన్నాను, మేనేజర్లు ఇలాంటి అంశం కూడా ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా టెన్షన్ తీసుకోవాలి. సినిమా అయినంత వరకు కాదు, సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా కేర్ తీసుకోవాలి మేనేజర్లు అన్నది ఈ అంశం చూసి తెలుసుకోవచ్చు. సో ఇన్ని రోజులు మూవీ డిలే అయినందుకు చాలా కసిగా వెళ్తాం ఇంకా థియేటర్స్లోకి అని చెప్పి ఫ్యాన్స్ బాగా ఉబలాటంగా ఉన్నారు. ఎట్లా చెప్తారు? అంటే అలా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు కనుక రిలీజ్ చేస్తే 2 డేస్ ముందు అనౌన్స్ చేయాలి. ఇప్పుడు ఈరోజు నైట్ అనౌన్స్ చేసి రేపు రిలీజ్ చేస్తే మాత్రం ఓపెనింగ్స్ రావు. మినిమం 2 డేస్ ముందు, 48 అవర్స్ ముందు చెప్తే లీవ్స్ పెట్టేవాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీళ్ళు డిస్ప్యూట్ క్లియర్ అయితే వెంటనే కనుక మేము 2 డేస్ ముందు అంటే వెంటనే అంటే ఆడియన్స్ రెడీగా ఉన్నారు కాబట్టి నైట్ రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ రావు. 2 డేస్ టైం ఇవ్వాలి. ఆ 2 డేస్లో రిలీజ్ చేస్తే మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పక్క చిరంజీవి గారు ఏమో ఫ్యామిలీ మెన్గా ఒక లవర్ బాయ్గా వెళ్తున్నారు, ఒక పక్క బాలకృష్ణ గారు ఏమో ఎనర్జెటిక్ ఫైర్ మ్యాన్గా వెళ్తున్నారు. ఎట్లా వాళ్ళిద్దరు సేమ్గా ఎలా ఉండబోతుంది? అంటే చిరంజీవి గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఇంత వయసులో కూడా అంత స్లిమ్గా తయారవచ్చు. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆయనకు అంత అవసరం లేదు. ఒక క్యారెక్టర్ను పండించాలి థియేటర్లో అంటే మనం అంత హార్డ్ వర్క్ చేయాలి అనేది ఆయన ప్రూవ్ చేశారు. సో ఆయనకున్న అంటే చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్స్ మొదటి నుంచి ఏ ఫాలోయింగ్ అయితే ఉందో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అది చిరంజీవి గారు ఇస్తున్నారు. బాలకృష్ణ గారు ఏంటంటే పాత్రలో నీలమయ్యి ఈ పాత్ర పౌరిక సంబంధించిన పాత్రలు కాబట్టి బాలకృష్ణ గారు ఈ యొక్క చేయగలుగుతారు కాబట్టి అఖండ 1 కూడా చేశారు కాబట్టి ఈ క్యారెక్టర్ అతనికి మ్యాచ్ అయింది కాబట్టి దాన్ని డెవలప్ చేసి బాలకృష్ణ గారు పెరిగిన ఏజ్ని కూడా ఇందులో చూపించి రిలీజ్ చేస్తారు. సో ఇద్దరు వాళ్ళకి ఉన్న ఆడియన్స్ ప్రకారం అతను బాలకృష్ణ గారికి ఉన్న ఆడియన్స్ డిమాండ్ ప్రకారం వీళ్ళు ఫాలో అవుతారు.